440 ఒక న్యాయవాది గారు. ఇంద్రియాల ద్వారా మనస్సు ప్రపంచాన్ని తెలుసుకుంటోంది. ఇంద్రియాలు పనిచేస్తూ ఉండగా ప్రపంచ స్థితిని గుర్తించక తప్పదు కదా. భగవాన్, ఇంద్రియాల ద్వారా కదా మనసు ప్రపంచాన్ని తెలుసుకుంటోంది. ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రపంచ స్థితిని గుర్తించి తీరాలి కదా. శుద్ధ జ్ఞానానికి కర్మయోగం యొక్క ప్రయోజనం ఏమిటి? శుద్ధ జ్ఞానం పొందడానికి ఈ కర్మయోగం కర్మలు చేస్తున్నాం కదా, మరి చేస్తున్నాం కదా. మనసు ఇంద్రియాల ద్వారా మనసు ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటోంది. ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ప్రపంచ స్థితి తప్పకుండా గుర్తించి వ్యవహరించాలి, తప్పదు. అయితే శుద్ధ జ్ఞానాన్ని పొందడానికి ఈ కర్మయోగం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇంద్రియాల ద్వారా తెలుసుకొనబడేటువంటి ఈ జగత్తులో చేసే కర్మల వల్ల ప్రయోజనం ఏదైనా శుద్ధ జ్ఞానం పొందడానికి ఉపయోగపడుతుందా అని అడిగారు. అప్పుడు భగవాన్ అన్నారు, మీరే చెప్పారు కదా, ప్రపంచాన్ని ఇంద్రియముల ద్వారా మనస్సు చూస్తోంది. అది మనస్సు యొక్క శ్రేష్ట, మనస్సు యొక్క చేష్టది. ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా చూస్తున్నది ఎవరు? మనస్సు. అవి మనస్సు యొక్క శ్రేష్టలు. ద్రష్ట మనస్సును ఇంద్రియాలను ఆత్మలోనివిగానే చూస్తాడు. ద్రష్ట తన మనస్సును తాను చూసుకున్నప్పుడు ఆ మనస్సుని, ఆ ఇంద్రియాలని, ఆ ఇంద్రియాల ద్వారా తెలియబడే జగత్తుని ద్రష్ట తనలోనే చూస్తాడు. నీలోనే నీ మనసుంది, ఎక్కడ బయట ఉందా? నీలో ఉన్న మనసులోనే ఈ విషయాలు, ఇంద్రియాలు, ఈ భావాలు ఉన్నాయి. అప్పుడు ఆ మనసులో ఉన్నవి నీలో ఉన్న, మనసులో ఉన్నవి నీలో ఉన్నట్లే కదా. అలా ఎప్పుడన్నా చూసారా? కాబట్టి ద్రష్ట అంటే నేను, దృక్స్వరూపమైన నేను మనస్సును, ఇంద్రియాలను కూడా, మనస్సులోనే ఇంద్రియాలు కూడా ఉన్నాయి. మనస్సుని, ఇంద్రియాలని ఆత్మనైన నాలోనే నేను చూస్తాను. నా చేతనే నా మనసు తిరుగుతోంది, నా చేతనే నా ఆలోచన తెలియదు, నా చేతనే నా ఇంద్రియాలు, ఇంద్రియాల చేతనే జగత్తు నాలోనే, నా చేతనే తెలియబడుతున్న దానిగా ఈ ద్రష్ట చూస్తాడు. అంటే వేరుగా చూడడు. కార్యాల వల్ల అబాధితుడైన కర్త ఆత్మస్థితుడైన దాకా అధికంగా శుద్ధుడవుతూ ఉంటాడు. కార్యాల వల్ల అబాధితుడైన కర్త, ఏ కార్యాలు జరుగుతూ ఉన్నా దానిలో పడిపోయి దాని చేత బాధింపబడనటువంటి వాడు నానే మనసు లేచేసరికి మనసులో ఉన్న భావాలు, ఇంద్రియాలు, ఈ సమస్తము నాకే తెలుస్తుంది కదా. ఇవన్నీ నా చేత ప్రకాశింపబడుతున్నాయి, నా ప్రకాశంలోనే ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి ఈ కర్త ఈ కార్యాల వల్ల ఏమాత్రము బాధింపబడకుండా ఆ కర్త ఇక తన యందు తాను స్థితుడైన తర్వాత ఇక అధికాధికమైన శుద్ధిని పొందు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అట అని చెప్పుకోవడం కాకుండా నీ యందు నువ్వు స్థితుడై ఉండడానికి సమస్తము నాలోనే తెలియబడుతోంది, నాలోనే మనసు ప్రకాశిస్తోంది, నాలోనే మనసులో ఉన్న భావాలు ప్రకాశిస్తున్నాయి, నాలోనే ఇంద్రియాలు, నా ప్రకాశం వలనే ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి, ఇంద్రియ ప్రకాశం వలనే జగత్తు ప్రకాశిస్తుంది. ఇదంతా నాలోనే, నా ప్రకాశంలోనే తప్ప నాకంటే వేరుగా ఏదీ లేదు అని ఏవైనా క్రియలు జరుగుతూ ఉంటే ఆ కార్యాల వల్ల అంతా నాలోనే నేనేగా అని అబాధితుడై ఉన్న ఈ కర్త తన స్వరూపమందు తాను ఇలా ఉండగా ఉండగా అబాధితుడై అంటాడు. తన స్వరూపమందు తాను స్థితుడయ్యాక ఇక అధిక శుద్ధుడై శుద్ధ స్వరూపము తానే ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఇదంతా మరి అంతా నేనే అంతా అంటే ఏమిటి? మీ అందే కదా ఏదైనా. అవునమ్మా.
నీ మనసు నీలోనేనా ఎక్కడ బయట? నాలోనే. కాదు. నీ మనసులో ఉన్న వాసనలు నీలోనేనా ఇంకా ఎక్కడన్నానా? ఆ వాసనల ద్వారా వెలువడినటువంటి భావాలు ఇంద్రియాల ద్వారా జగత్తుని చూస్తున్నది నీలోనేనా, నీ ప్రకాశంలోనేనా, ఇంకెవరి ప్రకాశంలోనా? నా ప్రకాశంలోనే అమ్మ. అంతా నాలోనే అయి ఉండగా ద్రష్ట ఇటువంటి కర్త కార్యాల వల్ల అబాధితుడై ఉండాలి. మనం బాధింపబడుతున్నాం కదా మరి. అయ్యో ఇలా అయిపోయింది అంటే అలా అయిపోయింది, అందుకే ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, వాళ్ళ వల్ల అలా అయిపోయింది, వీళ్ళ వల్ల ఇలా అయిపోయింది అనుకుంటాం. ఏది కాదమ్మా. మరి వాడికి జ్ఞానం కలిగిందా? విన్నాడు, తెలిసింది గాని. కాబట్టి ఏ కార్యాలు వల్ల కూడా నువ్వు బాధింపబడకుండా ఉన్న కర్త స్వరూపమునందు స్థితుడై అధిక శుద్ధుడై ప్రకాశిస్తుంటాడు అని భగవాను ఆ న్యాయవాది గారికి సమాధానం చెప్పారు. ఇంద్రియాల ద్వారా మనసు ప్రపంచాన్ని తెలుసుకుంటోంది కదా. ఇంద్రియాలు పనిచేస్తుంటే ప్రపంచంలో మరి ప్రపంచాన్ని గుర్తించి క్రియలు చేయక తప్పదు కదా భగవాన్. ఈ క్రియల వల్ల నేను శుద్ధ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని అడిగారు ఆయన. ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా ఎవరు చూస్తున్నారయ్యా? మనసు చూస్తోంది. ఆ మనస్సును కూడా చూస్తున్న ద్రష్టవి నువ్వు. నీవు ద్రష్టవై మనసుకి ప్రకాశాన్ని ఇస్తున్న వాడవే, మనసును తెలుసుకుంటున్న వాడవే. మనసులో ఉన్న వాసనలు ఆలోచన రూపంగా ప్రవహిస్తూ ఇంద్రియాల ద్వారా వెలి ప్రపంచంగా దృశ్యమానం అవుతున్నప్పుడు కూడా వాటికన్నిటికీ నీ ప్రకాశము ఇస్తున్న నీవే ఉన్నావని, మిగతాదంతా మనోభావాల వ్యవహారమేనని తెలుసుకున్న ఆ కర్త తను ఆత్మయందు స్థితుడై శుద్ధాతి శుద్ధముగా తన నిజస్వరూపమందు ప్రకాశిస్తాడు. ఇది చక్కగా దాని సారం అన్నమాట. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకుంటే దాని పట్ల మనం ఎలా ఉండాలి అన్నది అవగాహనకు వస్తుంది. ఇటువంటి అంతఃకరణ శుద్ధి పడినటువంటి సాధకుడికి ఇది జ్ఞాన సిద్ధిని, మోక్ష సిద్ధిని ప్రసాదిస్తుంది. ఇటువంటి మోక్ష సిద్ధిని అందించి సిద్ధులకు సిద్ధైన ఆనంద సిద్ధుడైన శ్రీరమణులకు అనేక వందనములు.